హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు వెబ్సైట్ డిజైనింగ్కి కావాల్సిన 3 ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. జనరల్లీ 2 టైప్స్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజెస్ ఉంటాయి: ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక సాఫ్ట్వేర్ని జనరేట్ చేయడానికి ఏ సాఫ్ట్వేర్ అయితే యూస్ చేస్తారో అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి++, జావా, .NET ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇవన్నీ సాఫ్ట్వేర్ జనరేట్ అవ్వడానికి యూస్ చేస్తారు. ప్రజెంట్ జావా, .NET అనేవి యూస్ చేస్తున్నారు. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి వెబ్ పేజెస్ అనేటివి క్రియేట్ చేస్తారు. HTML, CSS, జావాస్క్రిప్ట్ ఈ 3 లాంగ్వేజెస్ యూస్ చేస్తేనే వెబ్ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈరోజు మనం వెబ్ పేజెస్ గురించి నేర్చుకుందాం. వెబ్ పేజెస్ నేర్చుకునే ముందు వెబ్సైట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. అన్ని వెబ్ పేజెస్ కలిస్తేనే ఒక వెబ్సైట్ అనేది తయారవుతుంది. మరి వెబ్ పేజెస్ అంటే ఏంటి? వెబ్ పేజెస్ అంటే 3 టైప్స్ ఉంటాయి: స్టాటిక్ వెబ్ పేజ్, డైనమిక్ వెబ్ పేజ్, సర్వర్ పేజ్. స్టాటిక్ వెబ్ పేజ్ వీటిని మెయిన్ ఎగ్జాంపుల్స్ IRCTC, నెట్ బ్యాంకింగ్. ఇవి స్టాటిక్ వెబ్ పేజెస్. అసలు వీటిని స్టాటిక్ వెబ్ పేజెస్ అని ఎందుకు అంటారు? ఎందుకంటే వీటిని చేంజ్ చేయాలన్నా చాలా టైం తీసుకుంటుంది. మొత్తం ప్రోగ్రామ్ అనేది ఒకే కోడ్ రాయడం వల్ల చేంజ్ చేయడం అనేది కష్టం. సో దీన్ని ఎక్కువ చేంజ్ చేయరు. డైనమిక్ వెబ్ పేజ్ అంటే ఆల్ న్యూస్ వెబ్సైట్స్, ఆల్ షాపింగ్ సైట్స్ ఇవన్నీ డైనమిక్ వెబ్ పేజెస్. ఎందుకు వీటిని రెగ్యులర్గా చేంజ్ చేస్తారు కాబట్టి వీటిని డైనమిక్ వెబ్ పేజ్ అంటారు. డైలీ బేసిస్లో వీటిని చేంజ్ చేస్తూ ఉంటారు. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడ్ ఉండడం వల్ల ఈజీగా చేంజ్ చేయొచ్చు. దీనినే డైనమిక్ వెబ్ పేజ్ అంటారు. సర్వర్ పేజ్ అంటే ఏంటి? దీంట్లో డేటాబేస్ అనేది స్టోర్ అవుతుంది. ఏదైతే మన డేటా, మన ఇన్ఫర్మేషన్ ఇస్తామో అది సర్వర్ పేజ్లో స్టోర్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తాను. ఇక్కడ లాగిన్ పేజ్ ఉంది కదా, ఫస్ట్ పిక్చర్లో ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ ఇస్తాం. ఇది ఎన్నో ఇయర్స్ నుంచి ఇలానే ఉంది. దీన్ని స్టాటిక్ వెబ్ పేజ్ అంటారు. ఇది చేంజ్ అవ్వలేదు, ఇక్కడ చేంజ్ చేయలేదు. లాగిన్ పాస్వర్డ్ ఇవి ఎప్పటి నుంచో అలానే ఉంది. ఈ కింద ఉన్నది లాగిన్ అయిన తర్వాత ఉన్న ఇమేజ్. ఇందులో మనం డైలీ న్యూస్ అప్డేట్ అవుతూ ఉంటుంది. డైలీ స్టేటస్ చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్ని డైనమిక్ వెబ్ పేజ్ అని అంటారు. ఈ స్టాటిక్ వెబ్ పేజ్, ఈ డైనమిక్ వెబ్ పేజ్ రెండు కలిస్తేనే ఒక వెబ్సైట్ అనేది తయారవుతుంది. మనం ఇక్కడ లాగిన్ ఐడిలో ఏదైతే డీటెయిల్స్ ఇస్తామో వాటిని డేటాబేస్ అనేది అంటారు. ఇవి సర్వర్ పేజ్లో స్టోర్ అవుతుంది. సో ఈ ఓవరాల్గా స్టాటిక్ వెబ్ పేజ్, డైనమిక్ వెబ్ పేజ్ కలిస్తేనే ఒక వెబ్సైట్ అనేది తయారవుతుంది. ఫస్ట్ మనం మెయిన్ టాపిక్ HTMLతో స్టార్ట్ చేద్దాం. HTML అనేది హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. మనం నేర్చుకునే ఫస్ట్ కాన్సెప్ట్ ట్యాగ్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అంటే ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్యాగ్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకి కనిపించేది లెఫ్ట్ యాంగులర్ బ్రాకెట్, రైట్ యాంగులర్ బ్రాకెట్. ఈ లెఫ్ట్ యాంగులర్ బ్రాకెట్కి రైట్ యాంగులర్ బ్రాకెట్కి మధ్యలో ఏదైతే రాస్తామో అదాన్ని ట్యాగ్ అంటారు. ఇక్కడ HTML అనేది ఒక ట్యాగ్. ఏదైనా ఒక వర్డ్ ఈ మధ్యలో రాస్తారో అదాన్ని ట్యాగ్ అంటారు. టైప్స్ ఆఫ్ ట్యాగ్స్: పేర్ ట్యాగ్స్, సింగిల్ ట్యాగ్స్. ఈ పేర్లోనే ఉంది. పేర్ ట్యాగ్స్ అంటే పేరుగా ఉండడం. రెండు కలిస్తేనే ఒక పేర్ ట్యాగ్ అవుతుంది. ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ HTML అనేది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజ్డ్ ట్యాగ్. క్లోజింగ్ ట్యాగ్కి ఈ స్లాష్ అనేది వాడతారు. ఈ రెండు ఒకటి యూజ్ చేయకపోయినా, క్లోజ్ చేయకపోతే ఇది వర్క్ అవ్వదు. దాన్నే పేర్ ట్యాగ్స్ అంటారు. సింగిల్ ట్యాగ్స్ అంటే ఈ బ్రేక్, HR, ఇమేజ్, ఈ ట్యాగ్స్ వీటిని క్లోజ్ చేయకపోయినా పెద్ద చేంజ్ ఉండదు, వర్క్ అవుతుంది, సింగిల్గా ఉంటాయి. వీటి గురించి ముందు వీడియోస్లో మీకు తెలుస్తుంది. సబ్జెక్ట్లోకి వెళ్తే వీటిని ఎలా యూజ్ చేస్తామో తెలుస్తుంది. నెక్స్ట్ సింటాక్స్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ట్యాగ్స్, ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ H1 ఓపెనింగ్ బ్రాకెట్,
H1 క్లోజ్ బ్రాకెట్. ఈ స్టార్టింగ్ ట్యాగ్కి ఎండింగ్ ట్యాగ్కి మధ్యలో ఉండేదాన్ని స్టేట్మెంట్ అంటారు. ఈ ఓవరాల్గా స్టార్టింగ్ ఎండింగ్ స్టేట్మెంట్ ఈ 3 కలిస్తే దాన్ని ఎలిమెంట్ అంటారు. ఓకేనా, ఈ 3 కలిస్తే దీన్ని ఎలిమెంట్ అంటారు. ఇక్కడ H1 క్లాస్ ప్రైమరీ HTML అని రాశాను. ఈక్వల్ టుకి ముందు ఉన్నదాన్ని యాట్రిబ్యూట్ నేమ్ అంటారు. ఈక్వల్ టు తర్వాత ఉన్నదాన్ని యాట్రిబ్యూట్ వాల్యూ అంటారు. ఓవర్గాల్గా దీన్ని కలిపితే యాట్రిబ్యూట్ అంటారు. సో మీకు నెక్స్ట్ వీడియోలో దీని గురించి డీటెయిల్డ్గా చెప్తాను. ఎలా వాడతాము, ఎక్కడెక్కడ ఏవి యూస్ చేస్తాము అనేది నా ముందు వీడియోస్లో చెప్తాను. నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, అది కొట్టడం మర్చిపోకండి. అది కొడితే నెక్స్ట్ అప్డేట్ అయిన వీడియోస్ మీకు వచ్చేస్తాయి.